హాయ్ హలో వెల్కమ్ టు లక్కీ లిటిల్ పాప ఛానల్. ఇప్పుడు నేను చిక్కుడుకాయ కీమా కర్రీ చేస్తున్నా అండి. ఎలా చేస్తానో చూపిస్తా. ఫస్ట్ ఒక బాండి పెట్టుకోవాలి. బాండి పెట్టుకొని గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. వేసుకొని ఇంకా ఆనియన్స్ మిరపకాయలు వేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయినాక కరివేపాకు వేసుకోవాలండి. ఇంకా కరివేపాకు వేసుకున్నాక అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మళ్ళీ పసుపు వేసుకోవాలి. ఇంకా మంచిగా ఫ్రై చేయాలి అండి. ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఇంకా ఫ్రై చేసుకున్నాక ఇంకా నేను ఏదైతే కీమా ఉందో ఆ కీమా కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేయాలండి. ఇంకా కీమా వేసుకున్నాం కదండి. కీమా వేసుకున్నాక ఒక 10 మినిట్స్ సిమ్లో మగ్గించుకోవాలి. కీమా అనేది ఉడకడానికి ఆయిల్లోనే ఉడికియాలి కీమాని. ఇంకా మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి చూసి కలుపుకోవాలండి. కలుపుకున్నాక మళ్ళీ కొంచెం కారము ఇంకా సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వేయాలండి. నేను కారం ఉప్పు కొంచెం తక్కువ వేస్తున్నా. మమ్మీ వాళ్ళు ఎక్కువ స్పైసీగా తినరు, అందుకే ఇంకా తక్కువ వేసిన. ఇంకా కారం ఉప్పు వేసుకున్నాక ఇంకా సిమ్లో కొంచెం సేపు మగ్గించుకోవాలండి. ఇంకా ఆయిల్ అనేది పైకి ఇంకా తేలాలి అండి. ఇంకా ఆయిల్ పైకి తేలినాక ఇంకా మనం ఒక గ్లాస్ వాటర్ పోసేసుకోవాలి. ఒక వాటర్ పోసేసుకొని ఇంకా మంచిగా ఉడికించుకోవాలండి కీమాని. ఇంకా ఆ తర్వాత మనమైతే పక్కన గోరు చిక్కుడుకాయ ఉడకబెట్టుకుంటున్నాము. తెలుసు కదండి, గోరు చిక్కుడుకాయ కీమా కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి తెలుసో నాకు చెప్పండి. ఇంకా కొంచెం సాల్ట్ వేసి గోరు చిక్కుడుకాయ ఉడకబెట్టేసుకున్నాను. ఇంకా మళ్ళీ కీమా మూత తీస్తే కీమా మంచిగా ఉడికింది. ఇంకా మెత్తగా ఉడికింది కీమా. ఉడికిన కీమాలో మనం ఏదైతే ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ ఉందో ఆ చిక్కుడుకాయ కూడా వేసేసుకోవాలి. వేసుకున్నాక కొన్ని వాటర్ పోసుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. ఇంకొక 10 మినిట్స్ తర్వాత చూద్దాము. ఇది నేను మా మామయ్య దగ్గర నేర్చుకున్నా. నా పెళ్ళైన కొత్తలో మా మామయ్య నాకు చేసి పెట్టి ఫస్ట్ వంట ఇదే. నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ మధ్యలో ఎప్పుడో చేశాను, ఇంకా తర్వాత నేను చేయలేదు. ఇంకా మమ్మీ వచ్చిందని చెప్పి మమ్మీ కోసం ఏదో అలా ట్రై చేసా, మంచిగా అనిపించింది. ఇంకా మమ్మీ టేస్ట్ చేసి చూసినప్పుడైతే మమ్మీ మంచిగా ఉంది అని చెప్పింది. ఇంకా ఆ తర్వాత కొంచెం ఉడికినాక మనం కొబ్బరి పొడి ఉంటుంది కదా, 1 టేబుల్ స్పూన్ అంతా వేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. ఇంకా లాస్ట్లో దగ్గరకు వచ్చినాక కూర ధనియాల పొడి వేసుకోవాలి 1 టేబుల్ స్పూను. ఆ తర్వాత గరం మసాలా వేసుకోవాలి. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. నా దగ్గర కొంచెమే ఉండే కొత్తిమీర, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా మటన్ మసాలా వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంక ఇది మీ ఇంట్లో కూడా ట్రై చేసి చెప్పండి నాకు ఎలా వచ్చిందో. ఇంకా రొట్టెలు బాగుంటాయి ఈ కర్రీకి అని చెప్పి మమ్మీతో రొట్టె చేపించిన. పాపం మమ్మీ ఎక్కడ పోయినా మమ్మీలకు రెస్ట్ ఉండదేమో కదా, ఎక్కడికి వెళ్ళినా ఈ వంట దగ్గర ఎంతో కొంత మనకి హెల్ప్ చేయాల్సి వస్తుంది మన మమ్మీలు. చికెన్ అండ్ కీమా చేశాను. ఇంకా మమ్మీకేమో కొంచెం రొట్టె చేసి మమ్మీ అందరం తింటామనంటే మమ్మీ రొట్టె చేసింది. ఎంతైనా మమ్మీ చేతి తిన్నది మంచిగానే ఉంటుంది కదా. ఇది వస్తుందా మమ్మీ? మా ఇంట్లో కదా, మీ ఇంట్లో ఏముంది మా ఇంట్లో ఉంది. వస్తుందా? ఎవరింట్లోనైనా మమ్మీ చేతి పడితే ఎవరింట్లోనైనా వస్తుంది. రొట్టెనా దాని అమ్మ కూడా వస్తుంది. చేతి కాలేదా మమ్మీ? నాకు ఇది ఒక్కటే రాదు, రొట్టె అన్నీ వచ్చు చేయడానికి. పోలేలు ఇది 2. ఇంకా పక్కన మా అత్తమ్మ చెప్తుంది కొంచెం పిండి తీసుకొని ఒకవేళ మీ దగ్గర జొన్నలు జిగి రాకపోతే కొంచెం అంట ఏం వేయాలి మమ్మీ? కొంచెం మినపప్పు వేస్తే మంచిగా జిగి వస్తుందంట. ఇది ఫస్ట్ మేము ఒకటేసారి 25 kgs జొన్నలు కొన్నాము మమ్మీ వాళ్ళు. ఇంకా అవి జిగే లేదు అని చెప్పి మమ్మీ పక్కన పెట్టేసింది. ఇంకా మళ్ళీ అందులోనే కొంచెం మినపప్పు పట్టియాలి. మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.